చట్టాలపై పూర్తి అవగాహన లేకుండా దూసుకెళ్లిపోతే అనర్థాలు ఎదురవుతాయనేందుకు ఉదాహరణగా తైవాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్య వివాహేతర సంబంధాన్ని రుజువు చేసేందుకు ఓ భర్త చేసిన ప్రయత్నం చివరకు అతన్ని జైలు పాలు చేసింది. బాధితుడి ఉదంతం విన్న నెటిజన్లు అతడిపై జాలి కురిపిస్తున్నారు. పాపం అంటూ నిట్టూరుస్తున్నారు. చైనాలోని తైవాన్లో నివసించే ఫాన్ అనే వ్యక్తికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం అతడికి భార్యపై అనుమానం మొదలైంది. ఆమె బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో అతడు బెడ్రూమ్, హాల్లో పలుచోట్ల సీక్రెట్ కెమెరాలు అమర్చాడు. దీంతో అతడి అనుమానం నిజమని తేలింది. అతడి భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఈ వీడియోలను భార్యకు చూపించిన అతడు తొలుత సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె మొండికెత్తడంతో చివరకు అతడు వీడియోలే ఆధారంగా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అతడు ఊహించని విధంగా కోర్టులో కథ అడ్డం తిరిగింది. ఫాన్ భార్య అతడికి న్యాయస్థానంలోనూ చుక్కలు చూపించింది. రహస్య కెమెరాలు పెట్టిన భర్త తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాడని ఆరోపించింది. ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు అతడికి తాజాగా 3 నెలల కారాగార శిక్ష విధించింది. ఈ సందర్భంగా ఫ్యాన్ చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది. భార్య నిత్యం బెడ్రూమ్లో గడుపుతుండటంతో పిల్లలు ఏం జరుగుతుందో తెలియక తల్లడిల్లిపోయేవారని, విషయం ఏంటో తెలుసుకునేందుకు కెమెరాలు పెట్టాల్సి వచ్చిందన్న అతడి వాదనను కోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో అతడికి జైలు శిక్ష పడింది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. భార్య మోసం చేస్తే భర్త జైలు పాలవడం ఏంటని అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధితుడైన భర్తను కోర్టు దోషిగా తేల్చడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోయారు. రకరకాల కామెంట్స్తో సోషల్ మీడియాలో కలకలం రేపారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.